కరీంనగర్ జిల్లా ట్రాలీ మినీ గూడ్స్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిపోవడంతో పాటు నూతన కమిటీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి పురమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ సభ్యులతో కలిసి కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిజిటల్ రేటు పెరగడంతో తాము ఉపాధిని కోల్పోయే ప్రమాదం నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, తమకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఆటో ట్రాలీ యూనియన్ అండ్ డ్రైవర్స్ గూడ్స్కు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసి నేటి వరకు 8 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు నూతన కమిటీ ఎన్నికై సంవత్సరం పూర్తవుతుంది. దాని మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆటో ట్రాలీ మినీ గూడ్స్ డ్రైవర్స్ అండ్ యూనియన్ ప్రెసిడెంట్స్ మరియు కమిటీ సభ్యులు అందరూ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇక్కడ ఏరియా కార్పొరేటర్ గారు ఇస్సాక్ మహమ్మద్ గారు, అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న సభ్యులు అందరూ ఏకమై ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నేను కూడా సంతోషం వ్యక్తపరుస్తూ, సంతోషమే అని కాకుండా మీరు కూడా ఐక్యతగా ఏకదాటిగా కలిసికలుపుగా ఉంటూ మనం సాధించాల్సిన ఎన్నో ఉంటాయి. ఆటో ట్రాలీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా కమిటీ 1 ఇయర్ ఉన్న సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగనే ఒక పిలుపునియంగానే మా సోదరులందరూ ఆటో ట్రాలీ మినీ గుడ్స్ సోదరులందరూ కూడా వచ్చి పిలిపియగానే ఇక్కడ ఈ సెలబ్రేషన్కు విజయవంతం చేయడం జరిగింది. అలాగనే ఒక చిన్న రిక్వెస్ట్, మాకు గవర్నమెంట్ నుండి కూడా ఏ వ్యవస్థ కూడా ఏం లేకుండా అయింది. మా డ్రైవర్ల వ్యవస్థ కూడా బాగా వ్యవస్థగా రేట్లు పెరిగినందువలన బాగా మా డ్రైవర్లు కూడా బాగా చికెన్ పడిపోయారు. రేట్లు పెరిగినాక దయచేసి మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళని అడిగేది ఏంటంటే, మా డ్రైవర్లకు అందరికీ కూడా ఏదో ఒక విధంగా మాకు ఇక్కడ కరీంనగర్లో మాకు ల్యాండ్ ఇప్పించాలని మా యొక్క మనవి.